సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాల గురించి మాట్లాడారు. అందులో ప్రస్తుతం ఏపీలో చాలా చర్చనీయాంశం అవుతున్న కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా టీటీడీకి సంబంధించి పరకామణి ఇష్యూ కావచ్చు, నెయ్యి ఇష్యూ కావచ్చు. ఎందుకంటే ఇది రాజకీయంతో పాటు ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. చాలా సెన్సిబుల్ టాపిక్ కాబట్టి దీని గురించి స్టార్ట్ చేద్దాం. ఏం చెప్తారు? అసలు జగన్ గారి ఉద్దేశం దీనికి సంబంధించి ఏమిటంటారు? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత డెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యవస్థ. ఆర్గనైజ్డ్గా రెండు ప్రపంచంలో ఉన్న హిందూ మతం ఆచరిస్తున్న వాళ్ళు, హిందూ మతానికి సంబంధించిన అందరికీ ఆరాధ్య దైవం, ఒక హెడ్ క్వార్టర్. ఒక రకంగా చెప్పాలంటే హిందూ మతానికి రాజధాని ఏదంటే తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి అట్లాంటి గొప్ప వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మిగిలిన ఒక వ్యవసాయం, ఒక పరిశ్రమలు, ఒక రాజధాని లేదా ఒక ప్రాంత అభివృద్ధి, ఇట్లాంటి విషయాలతో భావోద్వేగాలతో మాట్లాడినంత సులభంగా దేవాలయాల విషయంలో, ఆచార వ్యవహారాల విషయంలో మాట్లాడకూడదు. 10 సార్లు ఆలోచించాలి. విమర్శలు చేసేవాళ్ళైనా, సమర్థించేవాళ్ళైనా. అట్లాంటిది దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడిన తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం వివాదాల్లోకి రావడం అనేది బాధాకరమైన విషయం. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2 ప్రధాన అంశాలు చర్చనీయాంశం వచ్చాయి. ఒకటి శ్రీవారి లడ్డుకు సంబంధించినటువంటి కల్తీ వాడారని, తర్వాత పరకామణి కేసుకు సంబంధించిన అంశం ఏవిఎస్ఓ గారు చనిపోవడం. దీనిపైన రోజు వివాదం నడుస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా దానిపైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యక్తిగతంగా భావించేది 2 విషయాలు కోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది. పరకామణి సబ్జెక్టు కోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది. సిబిసిఐడి కోర్టు ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సారథ్యంలో విచారణ జరుగుతుంది. పార్టీలు కానీ ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ విచారణ పూర్తి కానివ్వండి, వాళ్ళు తేల్చినివ్వండి. ఒకవేళ విచారణ ప్రారంభం కాకపోతే లేదా విచారణ టేకప్ చేయకపోతే అందరూ దాని గురించి మాట్లాడచ్చు. ఇంత పెద్ద వ్యవస్థలో ఈ తప్పులు జరిగితే యాక్షన్ తీసుకోరాని. ఆ పని అయిపోయింది. అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రానికి అత్యున్నత న్యాయం హైకోర్టు, దేశానికి అత్యున్నత న్యాయస్థానం, ఇంతకు మించే వ్యవస్థలు ఏమి లేదు. మనకి ఎవరి మీద అనుమానం వస్తే పైకి కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని తేల్చనివ్వండి, మంచి జడ్లు తేల్చనివ్వండి, వాళ్ళ రిమార్క్స్ ఏంటో చెప్పనివ్వండి. అంతవరకు రాజకీయ పార్టీలు సంయమనాన్ని పాటించాలి, మౌనంగా ఉండాలి. మీకు ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ఆ కమిటీకి ఇవ్వాలి. ఇదే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు మాటనే వినండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది సున్నితమైన వ్యవస్థ, రాజకీయ ఎట్లమంటే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పింది. తర్వాతనే మనం మౌనంగా ఉండాలి కదా. దీంట్లో అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రతిపక్షం, ఆనాటి అధికారం, ఈరోజు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తప్పు చేసినారని వాళ్ళు నిరూపించనివ్వండి. ఎవరు కోర్టులు అప్పుడు శిక్షించండి, అప్పుడు మాట్లాడండి రాజకీయంగా వాళ్ళు ఎటాటోళ్ళు అనేసి. అట్లా కాకుండా ఇప్పుడే ముందే మాట్లాడేస్తే ఏమవుతుంది? మీరు ఒకటి వాళ్ళని అంటారు, వాళ్ళు మిమ్మల్ని 2 అంటారు. ఏమవుతోంది అల్టిమేట్? ఇప్పుడు ఉదాహరణకు పరకామణి ఉంది. పరకామణి అంటే ఏంటి? శ్రీవారికి మీరైనా నేనైనా కోట్లాది మంది భక్తులు వచ్చి ముడుపులు చెల్లిస్తుంటారు. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ముడుపులు తీసుకునే వ్యక్తి. మా కోరికలకు ముడుపుల రూపంలో రుణాన్ని తీర్చుకుంటుంటాం. అలాంటి ముడుపులు అంటే దైవం తర్వాత దైవం లాగా భావిస్తాం. నేను శ్రీవారి ఉండిలో డబ్బులు మీరు తిరుమల ఆలయంకి వచ్చినప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు ఎంత క్యూ లైన్లో పద్ధతిగా ఉంటారో, ఆ తర్వాత తిరిగి వచ్చి డబ్బులు వేస్తుంటారు ఉండిలో. అక్కడ కూడా అట్లే ఉంటారు. దేవుడిని దర్శనం చేసుకుంటే ఎంత తొందరగా వెళ్ళిపోయి వారు ఆడేస్తేనే నాకు సంతృప్తి అనిపిస్తారు. అంటే దేవుడు తర్వాత దేవుడుగా భావించే శ్రీవారి ఉండిలో ఒక వ్యక్తి, ఎవరో రవికుమార్ అనే వ్యక్తి లెక్కింపు ప్రాంతం నుంచి ఒక 70,000 రూపాయలు విలువైనటువంటి అమెరికన్ డాలర్లు తీసుకెళ్ళిపోయాడు. అంటే దొంగతనం చేసినట్లు లెక్క. ఎవరైనా శ్రీవారి భక్తులు బాధపడతారు కదా. అంటే నేను చాలా పవిత్ర ఉదయంతో నేను శ్రీవారి ఉండిలో డబ్బులు వేస్తే ఒక దుర్మార్గుడు వచ్చి దాన్ని లెక్కించేవాడు, ఉద్యోగం పని చేసుకునేవాడు తీసుకెళ్ళిపోతే మన మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు మన బాధ్యత గల వ్యక్తులు ఏం చేయాలి? ఎవరు తప్పు చేసినారు, ఎందుకు తప్పు చేశారు, తప్పు ఎక్కడ జరిగింది, శిక్షించండి వాళ్ళని. శిక్షించిన తర్వాత రాజకీయ ఉపన్యాసం చెప్పండి. అట్లా కాకుండా ఇప్పుడు అధికార పార్టీ, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు కారణం చెప్పేస్తే మొత్తం మీద 2 పక్షాలు కలిసి ఏం చేస్తున్నాయి? ఆ జరగడం జరిగిందని ఒప్పుకుంటున్నారు. అప్పుడు ప్రజలు ఏమనుకోవాలి? వాళ్ళు వేసినటువంటి ఉండే కానుకలకు విలువ ఏమవుతుంది? కాబట్టి మౌనం వచ్చి ఉంటుంది. అయితే 2.2గా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కొంత ఎలాబరేటెడ్గా వాస్తవాలకు దగ్గరగానే చెప్పాడు. అలిగేషన్స్ పక్కన పెడదాం. తెలుగుదేశం ఏంటి, వైసీపీ ఏంటి అని అలిగేషన్స్ పక్కన పెడితే కొంత బాధ్యతాయుతంగానే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. నెంబర్ 1 ఓపెన్ అయ్యాడు. ఇది మంచిది. నాకు ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లోపం జరిగింది ఈ పరకామణి విషయంలో. ఈరోజు ఓపెన్గా ఆయన ఒప్పుకున్నాడు. ఏంటది? రవికుమార్ అనే వ్యక్తి, అంటే ఆయన టీడీ ఎంప్లాయ్ కాదండి,
చాలా మంది తెలిసిన టీడీ అనుకుంటారు. ఆయన పరిచారక్, నేను జగన్మోహన్ రెడ్డి క్లర్క్ అన్నాడు కానీ పరిచారకం జియర్ జియర్ పెద్ద జియర్లు చిన్న జియర్లను పెద్ద వ్యవస్థ టీటీడీలో సాంప్రదాయాలను వాళ్ళే నిర్ణయిస్తుంటారు. అక్కడ పనిచేసే వ్యక్తి ఇక్కడ మీరు అనొచ్చు టీటీడీ ఎంప్లాయ్ కాకుండా ఆయన ఎందుకు వచ్చారు లోపలికని, అది సాంప్రదాయం. వాడు సంతకం పెట్టాలి. పరిచారక్ అనే జియర్ వ్యవస్థ నుంచి ఒక ప్రతినిధి వచ్చి సంతకం పెట్టాలి. లెక్కించినప్పుడు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. టీటీడీలో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవడు ఆడ దొరికాడంటే అర్థం ఏంటి, చాలా వ్యవస్థ బాగుందనే. చాలా ఆలయాల్లో దొరకరు కాబట్టి దొరికాడు. 72,000తో ఎంతో దొరికినాడు, పట్టుకున్నారు. 70,000 స్వాధీనం చేసుకున్నారు. అప్పుడున్న ఏవిఎస్ ఇప్పుడు మరణించని కేసు పెట్టాడు. ఆ తర్వాత అతను పాయాచేతంగా భావించి దాదాపు 14 కోట్ల చిల్లర అంటున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూ. పబ్లిక్ మార్కెట్ 70 కోట్లు అంటున్నారు. ఇది నేను పాప పరిహారంగా నేను పరిచారకగా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను సంపాదించిన యావదాస్తిని పాప పరిహారంగా దేవుడికి ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉండిలు కట్టేస్తారు, తప్పు చేసాం క్షమించు మహానుభావాన్ని ఉండిలో డబ్బులు వేస్తుంటాం పాప పరిహారం కోసం. అట్లే నేను శ్రీవారికి ఇచ్చేస్తాను అని అన్నాడు. జగన్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఇచ్చేస్తానన్నాడు. అతన్ని 70,000 తీసుకున్నారు. అరెస్ట్ చేస్తే 6 రోజులు 10 రోజులు నెల రోజులు అరెస్ట్ అవుతాడు, బయటకు వచ్చాడు. సస్పెండ్ చేయడానికి కూడా అవకాశం, ఎందుకంటే ఈజ్ నాట్ ఏ టీడీ ఎంప్లాయ్ కాబట్టి అయిపోతుంది. ఆ 70,000తో అయిపోయింది. అలా కాకుండా కూడా యావదాస్తిని తీసిచ్చేసాం కదా, ఇంత విలువ చేసే ఆస్తిని. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజునటువంటి జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న పెద్దలు అందరూ కలుపుకొని రాజీపోయినాము. ఎందుకంటే వాడు యావదాస్తి ఇచ్చేసినాడు కాబట్టి. మామూలుగా దొంగతనం కేసు అంతా ఆడికి అయిపోతుంది. అలాంటిది దొంగతనం చేసిన పాపానికి చేసినాడు కదా, ఇది తప్పేంటి అనేది జగన్ గారు వాదన. ఇప్పుడు ఈరోజు వైసీపీ కరెక్ట్గా చెప్పింది. ఇన్ని రోజులు ఆ టెక్నికల్ పాయింట్స్ ఈ టెక్నికల్ పాయింట్స్ చెప్పుకొచ్చారు. కానీ జగన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే 70,000 దొరికినాడు, ఏమీ చేయలేము, సస్పెండ్ చేయడానికి ఎంప్లాయీ కాదు, అరెస్ట్ చేస్తే వారంకో 10 రోజులకో నెలకో జైలు బయటకు వస్తాడు, తర్వాత జరిగేది మామూలు అయిపోతుంది. అలాంటిది వాడు యావదాస్తిని టీటీడీకి ఇప్పించడం ఒక మంచి పని కదా. పైపించి 20 ఏళ్ళుగా వాడు తప్పు చేస్తా ఉంటే వాడిని లాక్కొచ్చి అరెస్ట్ చేసింది మా ప్రభుత్వ హయాంలోనే కదా. ఏం తప్పు చేసాం, ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే అది కూడా చాలా నిజాయితీగా చెప్పినాడు. ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే అర్థం ఏంటంటే ఏవిఎస్ఓ గారు కేసు పెట్టారు, ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. చేసుకోకూడదు. ఏంటంటే ప్రొసీజర్ ఏంటంటే వానర్ ఎవరు, దేవుడు కదా. దేవుడు డబ్బు అయింది, దేవుడు డబ్బు, ఏవిఎస్ఓ డబ్బు కాదు. కాబట్టి ఏవిఎస్ఓ కేసు పెట్టినా విత్డ్రా చేసుకోవాల్సిన దేవుడు ప్రతినిధి ఎవరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ట్రస్ట్ బోర్డు. వాళ్ళ ఆమోదం అధికారికంగా లేకుండా ఈయన చేసుకోవడం అనేది ల్యాబ్స్. నెక్స్ట్ దానిపైన చర్య తీసుకోండి. జగన్ గారు చాలా నిజాయితీగా ఆ విషయంలో మాట్లాడు. జరిగిన విషయాల్లో మేము చేసింది ఏంటో చెప్పాడు. ల్యాబ్స్ ఉంటే చర్యలు తీసుకోండి, రాజకీయ రచ్చ చేయొద్దు అన్నాడు. నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను. రెండు, ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వం చెప్పట్లేదు కానీ అధికార పార్టీ వాళ్ళు, వాడు 70,000 దొరికినాడు, 14 కోట్ల రూపాయలు విలువ చేసే రిజిస్టర్స్ వాల్యూ డబ్బులు ఇచ్చినాడంటే అంత అమాయకంగా ఇచ్చినాడా, ఇంకెంత సంపాదించినాడు, ఈ మొత్తం ఎవరో దేవుడికి 14 కోట్లు ఇచ్చి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎంత తిన్నారు, ఇది బయటికి రావాలని వాళ్ళు అంటున్నారు. ఇది పంచాయతీ ఇదే కదా. వాళ్ళేమో ఇది మంచి చేసినాం అని జగన్ గారు అంటున్నారు. వైసీపీతో విభేదించే అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు, వాడు 14 కోట్లు ఎందుకు ఇచ్చినాడు, 70,000 రూపాయలు దొరికినోడు 14 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే ఇంకెంత సంపాదించినాడు, ఈ మొత్తం వ్యవహారంలో 14 కోట్లు దేవుడికి ఇచ్చేసి వీళ్ళెంత తిన్నారు, ఇది తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పెద్దలు కానీ సాధారణంగా ఎవరికైనా అదే డౌట్ వస్తుంది కదండి. ఊరకనే ఇప్పుడు దేవుడి కోసం భక్తితో నేను ఒక మొక్కుకొని దేవదేవుడికి ఇచ్చాను అంటే అదొక అర్థం. నా మీద ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి మీకు ఇంత డౌట్ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అని అంటే ఆబ్వియస్లీ పక్క వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎంత తీసుకున్నారు, ఎంత ఇస్తున్నారు, ఊరికే డబ్బులు ఎవరితే ఎవరు ఇవ్వరు కదా అనేది ఒక డౌట్ ఉంటుంది, సందేహం. నేనే చెప్తున్నాను, ఈ విమర్శ ఆనాడున్న ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది, వాస్తవము. ఈ విషయంలో అది విమర్శించే వాళ్ళని కూడా నేనేం తప్పుపట్టను. నా తప్పుపట్టే పాయింట్ ఏంటంటే మీరు ఈ విషయాన్ని మీకున్న అవకాశాలు అనుమానాలని విచారణ సంస్థకి ఇవ్వండి, వాళ్ళు తేల్చనివ్వండి. ఇప్పుడు ఈ రవికుమార్ని విచారించే ప్లేస్ లో ఆ 14 కోట్లు అంతేనా, ఇంకెంత సంపాదించినాడు, నేనేమంటానంటే 5 ఏళ్ల పాటు సీసీ ఫుటేజ్లు ఉంటాయిగా, మీరు అధికారంలో ఉంటాయి, అన్ని తీయండి. వాడు ఇంకా ఎంత చేశాడో లాగండి, బయట దేవుడిని అడ్డంగా పెట్టుకుని ఎంత చేశాడో లాగండి. దీంట్లో ఎవరైనా ఆ రోజున అధికార పార్టీ వాళ్ళు, ఆ రోజున అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళని తేల్చండి, శిక్షించండి, అప్పుడు రాజకీయ ఉపన్యాసం చెప్పండి జగన్ గారి పైన. అంతవరకు సంయమనాన్ని పాటించండి. ఇదే అధికార పార్టీ విమర్శలు తప్పు ఒప్పులు చూడక నేను అనట్లేదు. మీకు అనుమానం ఉంది, మీరైతే జర్నలిస్ట్ గా ఒక అనుమానం వ్యక్తం చేశారో అనుమానం వాళ్ళకి ఉంది. ఆ అనుమానం మీకు ఏదైనా ఆధారాలు ఉంటే అది విచారణ సమస్యకి ఇవ్వండి. మీరు పైపించి అధికారులు ఉన్నారు కేంద్రం రాష్ట్రంలో, తేల్చండి. అధికారులు తప్పు చేస్తుంటే అధికారులు, రాజకీయ నాయకుల వ్యవహారాలు నాయకులు అంతం తేల్చండి, శిక్షించండి, అప్పుడు రాజకీయ ఉపన్యాసం. అంతవరకు సంయమనాన్ని పాటించండి. కానీ జగన్ గారు ఓపెన్ అయిపోయాడు నిన్న. జగన్ గారు ఓపెన్ కావడం అనేది మంచి పని జరిగింది వైసీపీకి. ఇప్పుడు ఆ ఏవిఎస్ఓ సొంత నిర్ణయం,
మాకు సంబంధం లేదు, ఆయన అట్టపోయినాడు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కొంచెం ప్లెయిన్ గా చెప్పదలుచుకుని చెప్పేస్తాడు. ఆనెస్ట్ గా నేను అదే చెప్పినాడు. అది ఎప్పుడో చెప్పుంటే వైసీపీ మంచిది, ఆ రోజు చెప్పుంటే ఈ చర్చ జరుగుండేది. అయ్యా బాబు దొరికినాడు 70,000 దొరికిన తర్వాత మహా అంటే అరెస్ట్ అయి ఉంటాడు. ఇప్పుడు జగన్ గారు ఒక ఉదాహరణ చెప్పాడు కదా, ఏదో ఆలయంలో 50,000తో దొరికినాడు, వారం రోజులు బెయిల్ ఇచ్చి పంపించారు, స్టేషన్ బెయిల్ అని చెప్పాడు. ఇంకో 20,000 ఎక్కువైనా. కానీ ఈయన ఇక్కడ జరిగిపోయి ఉంటే ఏమై ఉంటుంది, కేసు ఏమై ఉండదు. అలాంటిది మేము చొరవ తీసుకొని వాడిని అరెస్ట్ చేసినాం, వాడిని పట్టుకున్నాం, రెండోది వాడు యావదాసి టీటీడీకి రాయిచ్చేసాం కాబట్టి రాజీ పడ్డాం, ఏంటి దీంట్లో తప్పు అని ధైర్యంగా జగన్ చెప్పారు. అది అబ్సల్యూట్లీ అభినందించాలి. కరెక్ట్ ఆర్ రాంగ్ కోర్టులు తెలుస్తుంది. కానీ ఇంకో మాటగా నిజాయితీ చెప్పాడు. ఈ మొత్తం ప్రాసెస్ లో ఏదైనా టెక్నికల్ కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే చర్యలు తీసుకోండి. ఇది బెటర్ అంటున్నాను, జగన్ గారి రూట్ లో పోయి బెటర్. ఒకవేళ ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ కాకుండా మీరు అనుకున్నట్టుగా, మీరు యాజ్ జర్నలిస్ట్ గా అనుమానం ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకేదైనా మతలబు జరిగిందా తేల్చేయండి, యాక్షన్ తీసుకోండి. ఇది అధికార పార్టీ చేస్తే ఈ వివాదం ఇక్కడ ముగుస్తుంది. అందుకు భిన్నంగా పోతే మాత్రం అనవసరంగా మనం ఆరాధ్యుడిగా భావించే దేవుడిని, ఆలయాన్ని అనవసరంగా వివాదాలకు నెట్టిన వాళ్ళు అవుతాం.